ఒకతను కమ్యూనిస్టు కార్యకర్త, మాజీ కార్యకర్త ఒకతను పోస్ట్ పెట్టాడు సుదీర్ఘంగా. వీళ్ళది కమ్యూనిస్టుల ఉద్యమం ఎట్లా ఉంటుందని, నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను, హార్డ్ కోర్గా చేశాను. ఎస్సీ విద్యార్థుల హాస్టల్స్ దగ్గరికి వెళ్ళాము, ఒక ఏడాది పాటు హాస్టల్స్కి వెళ్ళి అక్కడ చూస్తే, నేను ఎస్సీ అబ్బాయిని, ఎస్సీ మా నాన్న, కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నాకు ఎప్పుడు కష్టం తెలియదు. అక్కడికి వెళ్తే పురుగులన్నం ఏంటి, ఎలకలు కొరకడం ఏంటి, ఇంత దారుణమైనటువంటి నరకాన్ని, ఆడపిల్లల లైంగిక వేధింపులు ఇవన్నీ చెప్తుంటే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. ఇది ఎట్లయినా పరిష్కారం కావాలని ఒక నాయకుడిగా నేను కోరుకున్నాను. ఆవేశపూరితంగా మాట్లాడేవాడిని. అది చూసి నేను నాయకులకు బాగా దగ్గర అయ్యాను. తర్వాతన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలో హైదరాబాద్ పిలిపించారు. ఈ పిల్లలందరినీ ఎవరైతే నాకు ఆ రోజున చెప్పారో వాళ్ళందరినీ ఎంటబెట్టుకుని వెళ్ళాం. తీరా చూస్తే ధర్నా అన్నోళ్ళు అకస్మాత్తుగా అసెంబ్లీ ముట్టడన్నారు. అసెంబ్లీ ముట్టడంటే అసెంబ్లీలోకి ఎవడ రానిస్తాడు? లాఠీ చార్జ్ చేశారు. ఇదే పిల్లలు రోడ్ల మీద బట్టలు చిరిగిపోయినాయి, చితక్ కొట్టారు. వాళ్ళని అందరినీ వెంట పెట్టుకుని వెనక్కి వచ్చాక మళ్ళీ ఈ ఉద్యమం ఆమరణ నిరాదీక్షకి వెళ్ళాలి అని నేను తపన పడతా ఆఫీస్కి వెళ్తే, ఆఫీసులో వాళ్ళందరూ యమా సంతోషంగా ఉన్నారు. నేనేమనుకున్నానంటే సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తూ హామీ ఏమన్నా ఇచ్చాడేమో రాజశేఖర రెడ్డి అనుకున్నాను. తీరా చూస్తే మంచి మైలేజ్ వచ్చేసింది మనకి. తిరుగులేదు, ఏడాది అద్భుతం చేసినట్టే మనం అని పండగ చేసుకుంటున్నారు. ఏంది అంటే రక్తం పడుతున్న ఫోటోలు చూసి అదేనంటే వీళ్ళ సంతృప్తి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అక్కడితో అయిపోయింది ఉద్యమం. మళ్ళీ కొత్త ఉద్యమం ఎంచుకున్నారు. ఇట్లా ఉంది. అందుకని